దేవుని యందు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కృపను బట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కొద్దిమందిగా కూడి దేవుని నామాన్ని మహిమపరచడానికి గణపరచడానికి కూడి ఉన్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. మనం లేఖనాల్లో నుంచి కొన్ని విషయాలు పరిశీలిద్దాం. ప్రతి పరిశుద్ధ దినము కొన్ని లేఖనాలను పరిశీలించి దానిలో ఉన్న సారాంశాన్ని తెలుసుకోవాలన్నదే ఈ యొక్క ఆదివారం యొక్క ప్రత్యేకత. ఈరోజు స్పెషల్ ఏంటి? మట్టల ఆదివారం. అంటే మట్టల ఆదివారం అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన మరణము గురించి చెప్పిన తరువాత ఎక్కడైతే మరణించబోతాడో ఆ ప్రదేశానికి ఒక రాజులాగా తనను తాను తగ్గించుకొని యెరూషలేములోకి ప్రవేశించే రోజు. ఈ దినం నుండి కరెక్ట్గా వారానికల్లా మనకి గుడ్ ఫ్రైడే వస్తుంది, ఈస్టర్ వస్తుంది. సో తన మరణాన్ని ముందుగానే తను ప్రవచించాడు. ఈరోజు ధ్యానాంశం ఏంటంటే, ఏదైనా ఒక వాక్యం చెప్పేటప్పుడు దాని సారాంశాన్ని ఒక టైటిల్గా పెట్టుకొని చెప్పడం అలవాటు. సో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఇదే మట్టల ఆదివారం గురించి ప్రతి సంవత్సరం దేవుని సన్నిధిలో ప్రతి చర్చిలో ఆ వాక్యం గురించి ధ్యానిస్తాం. అట్ ది సేమ్ టైం ఆ వాక్యంలో నుంచి మనం ఏం నేర్చుకోవాలన్నది నా యొక్క ఉద్దేశం. నేను ఈరోజు తీసుకున్నటువంటి దాని యొక్క టైటిల్ ఏంటంటే, దేవుని ఆలయం. దేవుని ఆలయం ఏది? దేవుని ఆలయం గురించి, లేదంటే దేవుని కోరిక, ఆ ఆలయము గురించి దేవుని కోరిక ఏంటి అనేది ఈ మట్టల ఆదివారంలోనే ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు నేరుగా యెరూషలేములోకి వచ్చిన తర్వాత దేవాలయంలో ప్రవేశించాడు. కాబట్టి ఆ లేఖనాలని పరిశీలించి దేవుడు ఆ యొక్క జీవితంలో తను చేసినటువంటి ప్రయాణంను బట్టి మనకి ఏం తెలియజేయాలనుకుంటున్నాడో మనం తెలుసుకుందాం. టోటల్గా కొన్ని విషయాలు మనం గమనిద్దామండి. దేవుని ప్రేమను బట్టి వీళ్ళనంత త్వరగా మనం ఈ విషయాలను పరిశీలించినట్లయితే దేవుని కృపను బట్టి మనం త్వరగా ముగించుకుందాం. అసలు ఈ మట్టల ఆదివారం యొక్క ప్రత్యేకత ఏంటని ఆలోచిస్తే, ఆయన యెరూషలేములోకి రావాలి. ఎందుకంటే ఎక్కడైతే చంపబడాలో అక్కడికి రావాలి కనుక అందులోకి ప్రవేశించేటప్పుడు ఈ సువార్త గ్రంథాలన్నింటిలో కూడా ఆ విషయాలు రాసుకొచ్చారు. మత్తయి సువార్త, మార్కు, యోహాను, లూకా, ఈ 4 సువార్త గ్రంథాల్లో ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోకి ప్రవేశించారని లిఖితపూర్వకంగా ఉంది. అందులో అసలు ఆయన ప్రవేశించేటప్పుడు ఆయన యొక్క ఉద్దేశం ఏంటి, ఆయన శిష్యులకు ఏమని ఆజ్ఞాపించారు, ఆయన ప్రవేశించే ముందు ఏం చెప్పారన్న విషయాలు మనం గమనిద్దాం. సో అందులో మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 11 వరకు మనం పరిశీలిస్తే స్పష్టంగా, అప్పుడే చదవద్దు, చెప్పినప్పుడు చదవండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 11 వరకు క్లుప్తంగా చెప్తాను. ఆ తర్వాత అందులోని మర్మాలు మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు జరగబోయే విషయాలు ఆయనకి ముందుగానే తెలుసు, జరిగిపోయిన విషయాలు తెలుసు, జరుగుతున్న విషయాలు తెలుసు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో ఉండువాడు ఆయన. గతంలో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, రాబోయే రోజుల్లో కూడా ఉంటాడు. ఆయన మానవుడు స్వరూపుగా భూమి మీదకి వచ్చినప్పటికీ ఆ సారాంశంలో మనం గమనిస్తే తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి, మీరు ఎదురుగా ఉన్న గ్రామంలోకి వెళ్ళి కట్టబడిన ఒక గాడిద ఉంటుంది, దానిని అలాగే దాని యొక్క గాడిద పిల్లని తోలుకొని రండి, ఎవరైనా అడిగితే ఇది ప్రభువుకి కావలసిందని చెప్పండి, వాళ్ళు తోలు పెడతారని చెప్తారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనది కాని ఒక దానిని తీసుకొచ్చేటప్పుడు వేరే వాళ్ళు అడుగుతారు, అడిగిన దానికి ఇలా సమాధానం చెప్పాలి అనే విషయాన్ని, అంటే జరగబోయే విషయాన్ని కూడా ఆయన ముందుగానే చెప్పి పంపించాడు శిష్యులకి. అంటే ఒక దేవునికి భవిష్యత్తు తెలుసు, జరగబోయేది ఏంటో తెలుసు. అర్థమైందా?
జరుగుతున్నది తెలుసు, జరగబోయేది తెలుసు కనుక ఆయన ముందుగానే ఆ విషయాన్ని ప్రస్తావించాడు. అక్కడ ఆ విషయంలో మనం కొన్ని తెలుసుకోవాలి. రెండో విషయం, ఆయన యెరూషలేములోకి ఆ గాడిద మీద ఎక్కి ప్రవేశించేటప్పుడు జనులందరూ కూడా అప్పటికే ఆయన ప్రవక్తని ఎంచారు కాబట్టి అతను వెళ్తుంటే ఆ ప్రవక్తని సన్మానించారు. ఎలాగో అంటే ఇప్పుడు కొంతమంది తెచ్చారు ఏంటవి మట్టలు, దానికి పువ్వులు గుచ్చి అలంకరించి తెచ్చారు. సో దాని మీనింగ్ ఏంటంటే ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు కూడా వెళ్తూ ఉన్నప్పుడు అనేక మంది కొన్ని మట్టలు కూడా ఆయన భూమి మీద నడవకుండా ఆయన సన్మానించడం. ఎప్పుడైనా విఐపీలు వస్తే ఏం చేస్తారు, రెడ్ కార్పెట్ వేస్తారు. దాని మీనింగ్ ఏంటంటే అదేదో ఒక సింబల్ అని కాదు, గౌరవించడం, విధేయత చూపించడం. యేసుక్రీస్తు ప్రభువారిని గౌరవిస్తున్నారు వాళ్ళలాగా. ఆయన వచ్చేటప్పుడు వారి యొక్క బట్టలు పరిచారు, దాని మీద ఆ గాడిద నడుచుకుంటూ వస్తుండే, అది విధేయత చూపించడం. అలా విధేయత చూపిస్తూ యెరూషలేములోకి ప్రవేశించినాక రెండో పని, ఆయన యెరూషలేములోకి వచ్చేటప్పుడు వాళ్ళు అలా సన్మానించారు. మూడవదిగా ఆయన నేరుగా ఎక్కడికి వెళ్ళారంటే దేవాలయంలోకి వెళ్ళారని రాయబడి ఉంది. మూడు విషయాలు, ఈ మూడు విషయాలు మనం డీప్ గా మనం విశ్లేషించినట్లయితే కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. మొదటిది ఏంటంటే యెరూషలేములోకి ప్రవేశించక ముందే ఒక గ్రామానికి వెళ్ళి ఒక గాడిదను కట్టబడి ఉంటుంది, దాన్ని తీసుకురండి నా దగ్గరికి. రెండవది యెరూషలేములో ప్రవేశించేటప్పుడు జనులు సన్మానించడం. మూడవది అతను దేవాలయంలో ప్రవేశించడం. ఈ మూడు విషయాన్ని మీకు ముందుగానే చెప్పాను. ఒక్కొక్క విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు లేఖనంలోకి వెళ్ళండి అమ్మా. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 11 వరకు క్లుప్తంగా చదవండి. తరువాత యెరూషలేమునకు సమీపించి యేసు తన శిష్యులతో, ఇద్దరు శిష్యులతో వాళ్ళని చూసి ఇలా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. ఎదుట ఉన్న గ్రామంలోకి వెళ్ళి అక్కడ కట్టుబడి ఉన్న ఒక గాడిదను, ఒక గాడిద పిల్లను చూస్తారు. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనా అయిన ఎడల అది ప్రభువునకు కావాల్సిందని చెప్పవలేదు. వెంటనే అతడు వాటిని తోలు పెట్టినని చెప్పి తదుపరి అక్కడ చూడండి ఒక మాట అనేది ఉంది చూడండి. లేఖనము నెరవేరునట్లు ఇది జరిగేను. లేఖనము నెరవేరునట్లు అంటే ఇతని గురించి గతంలో కొంతమంది ప్రవచించారు. నీ రాజు ఎలా వస్తాడు, గాడిద పిల్ల ఎక్కి నీ దగ్గరికి వస్తాడు, సియోను కుమారి అని చెప్పబడింది. ఆ లేఖనం అనేది నెరవేరడం కోసం ఇక్కడ ఈ విధంగా జరగాలి అని యేసుక్రీస్తు ప్రభువు, అంటే ఇందాక చెప్పా, తర్వాత ఏం జరగబోతుందో యేసుక్రీస్తు ప్రభువు తెలుసు కాబట్టి ఎదురు గ్రామంలోకి వెళ్ళి ఇలా చేయండి, వాళ్ళు అడిగినప్పుడు ఇలా చెప్పండి అని చెప్పాడు. ఇక్కడ మళ్ళా ఇంకొక మాట వాడాడు, లేఖనము. లేఖనము అంటే గతంలో ఇంకొక వ్యక్తి గురించి చెప్పబడింది. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి పాత నిబంధన కాలంలో కొంతమంది ప్రవక్తలు రాశారు. ఏమని రాశారంటే అతను సాత్వికుడై గాడిద ఎక్కి తనను తాను తగ్గించుకోవడం. గాడిద ఎక్కడం అంటే ఎవరైనా రాజు గుర్రం ఎక్కుతారా, గాడిద ఎక్కుతారా? కానీ మన దేవుడు తగ్గించుకున్నాడు. ఎందుకు అంటే ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడు. మాట చెప్పేవాడై ఉన్నా, చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టేవాడై ఉన్నాడు కాబట్టి ఆయన గొప్పవాడయ్యాడు. ఇక్కడ లేఖనము నెరవేరాలి కాబట్టి ఆ విధంగా అక్కడ జరిగింది. ఈ లేఖనం అనేది ఎక్కడ ఉంది అనేది మనం గమనిస్తే పాత నిబంధన కాలంలో చాలా మంది ప్రవచించారు ఇందులో ఫస్ట్ ఆది కాండం నుంచి కూడా ఉంటుంది చూడండి. ఆది కాండంలో ఆ లేఖనం అనేది స్పష్టంగా తెలియజేయబడుతుంది. ఆది కాండము 49వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం, ఆ రెండిట్లో ఫస్ట్లే చూపిస్తున్నాను నేను. ఎందుకంటే ఆది కాండంలోనే ఈ యొక్క మాటలు అనేవి ఉచ్చరించబడినవి. చదవండమ్మా ఆది కాండం.
రాజదండము తొలగదు. ఒక్క నిమిషం. ద్రాక్షావల్లికి ఈ పదాలు కొంచెం స్పష్టంగా చదవండి. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షరసంలో తమ బట్టలను. ఇక్కడ గమనించండి అమ్మా, ఇక్కడ స్పష్టంగా చెప్పింది రాజదండము. రాజైన వ్యక్తి, రాజదండం ఎవరి చేతిలో ఉంటుంది? రాజు చేతిలో ఉంటుంది. ఆ రాజదండం అనేది తొలగిపోదు. ఎందుకు తొలగిపోదు అంటే నీ యొక్క రాజు ఎలా వస్తాడు అనే దానికి నిజమైన ద్రాక్షావళి. దేవుడు ఏం చెప్పాడు? నేను నిజమైన ద్రాక్షావళిని, నాలో అంటుకట్టబడే ప్రతి ఒక్క తీగ ఫలిస్తాయని చెప్పాడు. ఇక్కడ నిజమైన ద్రాక్షావళి యేసుక్రీస్తు ప్రభువారు గాడిద పిల్ల ఎక్కి వస్తాడని చెప్పబడింది. తర్వాత మాటలో చూడండి, ద్రాక్షారసం మనం దేనికి సాదృశ్యంగా వాడుతున్నాం? ద్రాక్షారసం. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయే చివరి రాత్రి ఏం చెప్పాడు? ఇది నా రక్తము. ద్రాక్షారసాన్ని చేపట్టుకొని ఇది నా రక్తము, సకల మానవాళి పాప పరిహార్థమై చిందింపబడిన నిబంధన రక్తము. ఈ రక్తంలో తమ బట్టలు ఉతుకుకొని, అంటే నీ హృదయం అనే దాన్ని ఆ రక్తంతో శుద్ధి చేసుకుంటేనే నువ్వు పరలోకానికి వారసుడు అవుతావు లేదా పరిశుద్ధుడు అవుతావు అనే మాట యొక్క సారాంశం ఆది కాండంలోనే లిఖింపబడింది. ఆ పరిశుద్ధమైన ద్రాక్ష రసం అనే రక్తంలో తమ బట్టలను ఉతుకుకోవాలని రాయబడింది. సో ఈ యొక్క సారాంశాన్ని లేఖనము ఆది కాండం మొదటి గ్రంథంలోనే ఇంచుమించు 4000 సంవత్సరాలు పూర్వం ఆ యొక్క మాటలు లిఖింపబడ్డాయి యేసుక్రీస్తు ప్రభువును ఉద్దేశించి. ఇంకా కొంతమంది ప్రవక్తలు కూడా ఆయన గురించి రాశారు. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనంలో కూడా స్పష్టంగా ఉంటుంది నీ రాజు ఎలా వస్తాడో అనేది. ఒక్క నిమిషం మమ్మల్ని చదవండి. సియోను నివాసులారా సంతోషించండి, యెరూషలేము నివాసులారా నీ రాజు నీతిపరులను, రక్షణ కలవాడును, దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. లేఖనం చెప్పబడిందా లేదా? సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా, నీ రాజు నీ దగ్గరకు వచ్చేటప్పుడు ఎలా వస్తాడని చెప్పాడు? గాడిద పిల్లనెక్కి వస్తాడని చెప్పబడింది. ఇది జకరియా గ్రంథం ఇంచుమించు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందు 500 సంవత్సరాల క్రితం జకరియా అనే ప్రవక్త రచించాడు. నీ రాజు యెరూషలేములోకి వచ్చేటప్పుడు ఎలాగే రావాలి అని ఒక మాట అనేది అంతకు ముందే ప్రవచించారు కాబట్టి అది నెరవేరాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారికి గతం గుర్తుంది. ఆయన అప్పుడు ఉన్నాడు, ప్రజెంట్ లో ఉన్నాడు, ఫ్యూచర్ లో కూడా ఉన్నాడు. కాబట్టి ప్రజెంట్ లో నుంచి ఫ్యూచర్ లో చెప్తున్నాడు. మీరు ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఆ గాడిద విప్పినప్పుడు ఎవరైనా అడిగితే అది ప్రభువుకు కావాల్సిందని చెప్పండి, అది లేఖనం ప్రకారం నెరవేరుతుంది. మొదటి పాయింట్ మీకు క్లారిటీ ఇచ్చాను. మట్టలాగిన వారి యొక్క సారాంశంలో అసలు యేసుక్రీస్తు ప్రభువారు గాడిదనే ఎందుకు ఎక్కి రావాలి అనే దానికి ఇక్కడ దాని యొక్క సారాంశం చెప్పాను. లేఖనం నెరవేరాలి కాబట్టి ఆది కాండంలో జకరియా గ్రంథంలో ప్రవక్తలు విశ్లేషించారు కాబట్టి నీ రాజు ఇలా వస్తాడని ఆ లేఖన నెరవేర్పు కొరకే అలా రావాల్సి వచ్చింది. రెండోది ఏం చెప్పాను అంటే మళ్ళా మత్తయి సువార్తలో చూడండి, అతను యెరూషలేములోకి ప్రవేశించిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారు అంటే జనాలు అతను సన్మానిస్తున్నారు. ఎంతో మంది దేవుడు వస్తున్నాడు అని ఏమని కేకలేస్తున్నారు అక్కడ చదవండి. మత్తయి సువార్తలో దావీదు కుమారుడికి జయము, ప్రభు పేట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయము అని కేకలు వేయుచుండిరి. ఇక్కడ దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. ఈ యొక్క మట్టలార ఆదివారం యొక్క సారాంశం ఏంటంటే రక్షకుడు మీకోసం వస్తున్నాడు. ఇన్నాళ్ళు నీకు రక్షణ లేక నీ యొక్క జీవితం అంధకారమైన స్థితిలో ఉందేమో, దేవుడు నీ దగ్గరికి గాడిద పిల్లకి చాలా వినమ్రుడై నీ దగ్గరికి వస్తున్నాడు. వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? నాకు కాదు అని నువ్వు తోసివేస్తే దేవుడు నిన్నేం చేయలేడు.
దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నీ దగ్గరికి వస్తున్నప్పుడు ఇక్కడ జనాలు ఏం చేశారంటే అతను సన్మానించారు. దావీదు కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామాన్ని వాళ్ళెంతగానో కీర్తిస్తున్నారు. దేవుడు పేరిట వచ్చి వారికి శుభము అని. యెహోవా దేవుడు అంతకుముందు ఉన్నాడు, ఆయన పేరుతో వచ్చే యేసుక్రీస్తు ప్రభువుని వాళ్ళు ప్రవక్తగా ఎంచారు, దేవుని కుమారుడుగా భావించారు. కాబట్టి వాళ్ళు ఆయన్ని నీకు జయము జయము, దావీదు వంశంలో నుంచి వస్తున్న రాజు నువ్వు కాబట్టి నీకు జయమని కేకలు వేస్తున్నారు. అటువంటి కేకలు వేసే స్వభావం మనకుందా? నీ హృదయం అనే తలుపు దగ్గర యేసుక్రీస్తు ప్రభువు ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాడో నువ్వు గ్రహించావా? సహోదరి సహోదరుడా, ఒక చిన్న విషయం మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఒక ఇంటికి తలుపు పెడితే దానికి గొల్లెం బయట పెడతారా లోపల పెడతారా? ఒక ఇంటికి తలుపు కనుక పెడితే దానికి గొల్లెం బయట పెడతారా లోపల పెడతారా? ఎక్కువ బయట నుంచి రావాలి కాబట్టి బయట ఉంటుంది, అర్థమైందా? కానీ నీ హృదయం అనే తలుపుకి గొల్లెం ఎక్కడ ఉంటుందో తెలుసా? లోపల ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు లేఖనంలో ఏం చెప్పారు? ప్రకటన గ్రంథంలో, హృదయం అనే తలుపు ఉంది తట్టుచూ ఉన్నాను. తడితే ఎవరు తీయాలి? నువ్వు ఇంట్లో ఉన్నావు, బయట నుంచి వచ్చిన వ్యక్తి తలుపు పడుతున్నారు, ఎవరు తీయాలి? లోపల ఉన్న వ్యక్తి తీస్తేనే కదా వచ్చేది. ఆ విషయాన్ని నువ్వు గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభువు ఎవరిని బలవంతం చేయడు. యేసుక్రీస్తు ప్రభువు ఎవరిని బలవంతంగా ఇది చెయ్యని ఎక్కడా చెప్పలేదు కూడా. అలా చెప్పేవాడైతే ఆ హృదయంలోనే తలుపు వద్ద ఆయన నుండి తట్టడు. హృదయం అనే తలుపు వద్ద నిన్ను తట్టుచున్నాడంటే, ప్రియ సహోదరి, నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీ అనుమతి లేకుండా నేను లోపలికి రాను. నువ్వు అనుమతిస్తే లోపలికి వస్తాను, నువ్వు అనుమతించకపోతే నేను బయటే ఉంటానని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ దేవుడు కూడా మట్టల ఆదివారం దినాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఆయన యెరూషలేములోకి ఎందుకు వస్తున్నాడు? రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వడానికి, పాప బంధకాల్లో చిక్కుకున్న వాళ్ళని విడుదల దయచేసి, పాపం అనే కాడికి దాసులైన వారిని ఆ పాపము నుండి వచ్చే జీతమైన మరణాన్ని తీసివేయడానికి. నా పాపాల కోసం వచ్చేటువంటి జీతం ఏంటి? మరణం. ఆ మరణం అనే దానికి అందరూ దాసులైపోయి ఉన్నారు. వాళ్ళందరినీ విడిపించాలి అంటే ఒక్క వ్యక్తి, నిర్దోషమైన వ్యక్తి తన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని మానవాళి కోసం చెందించాలి. కాబట్టి తను యెరూషలేములోకి ప్రవేశిస్తున్నప్పుడు ఆ జయోత్సాహంతో జనులందరూ కూడా కేకలు వేశారు. కానీ ఇక్కడ మూడవ విషయంలో మనం గమనించినట్లయితే అతడు అదే జనాల మధ్యలో నుంచి యేసుక్రీస్తు ప్రభువు నేరుగా యెరూషలేము మందిరంలోకి వచ్చినట్లు మనకు కనబడుతుంది. ఒకసారి చదవగలుగుతారా? అదే మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 11. అందులో యేసుక్రీస్తు ప్రభువారు దానికంటే ముందు కొంచెం యేసు దేవాలయంలో ప్రవేశించి, ఇక్కడ ఒక్క నిమిషం, దేవాలయంలోకి ప్రవేశించాడు. ఫస్ట్ ఆయన ప్రవేశించగానే ఏం చేస్తారో తెలుసా? ఆ దేవాలయం నా ప్రార్థనా మందిరం అనబడుతుంది. కాబట్టి నా ప్రార్థనా మందిరంలో ప్రార్థన మాత్రమే ఉండాలి. వాటర్ బాటిల్లో వాటర్ ఉండాలా, పెట్రోల్ ఉండాలా? వాటరే ఉండాలి. దేవుని మందిరం ఏముంటుంది? ప్రార్థనా మందిరం అన్నప్పుడు దాంట్లో ఏం జరగాలి? ప్రార్థన మాత్రమే జరగాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువు దేవాలయంలోకి వచ్చి చూసినప్పుడు ఏం జరుగుతుంది? క్రయ విక్రయాలు జరుగుతున్నాయి, వ్యాపారం జరుగుతుంది. దేవుని మందిరం అంటే వ్యాపారం కాదు. దేవుని మందిరం అంటే ప్రార్థన కొరకు మాత్రమే. ఇంకా యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు కదా, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. నాకు ఎలాంటి మందిరం కడతారా మీరు? చెప్పండి. అంత గొప్ప దేవుణ్ణి భూమి మీదకి వచ్చాను అంటే మీరు చూపించే ఆకారమైనటువంటి ఫిజికల్ ఆకారంలో నేను ఉండనయ్యా అని చెప్తున్నాడు. అపొస్తలుల కార్యంలో ఉంది 7వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో స్పష్టంగా ఆ యొక్క విషయాన్ని 50వ వచనంలో ఉంది చూడండి. సర్వోన్నతుడు హస్తకృత్యములో నివసించాడు. అక్కడ దేవుడు చెప్పబడిన ఆలయము, అక్కడ ఆత్మ సంబంధమైన ఆలయం నుంచి మనం ఆలోచిస్తే చాలా బాగుంటుంది. అక్కడ యెరూషలేములో హస్తకృత్యమైన ఆలయంలోకి వెళ్ళినప్పుడే ఆయన సహించలేకపోయాడు. అది నా ప్రార్థనా మందిరం అని
చెప్పుకుంటూ మీరు ఆ ప్రార్థనా మందిరంలో క్రయ విక్రయాలు అంటే వ్యాపార సంబంధమైన చేస్తే దేవుడు తట్టుకోలేకపోయాడు. దేవుడు తట్టుకోలేకపోయాడు. ఆ వచ్చిన ఒకసారి చదవండమ్మా. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మిమ్మల్ని నన్ను అందరిని అడుగుతున్న సర్వ మానవాళిని, మీరు నా కొరకు ఎలాంటి మందిరం పెడతారయ్యా? నాకు విశ్రాంతి తీసుకోవడానికి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృత్యములు. అంటే నేను సృజించినవి కాదా? ఈ సృష్టి అంతా నేను సృజించలేదా? సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి నేను తయారు చేయలేదా? మీరు నా కొరకు ఏం తయారు చేస్తారు? మీరేం తయారు చేయలేదు. దేవుడు ఇంకొక మాట, దేవుడు ఇక్కడ మనస్ఫూర్తిగా, నేను ఫస్టే చెప్పాను, టైటిల్ ఏం చెప్పాను, దేవుని ఆలయం అంటే ఏంటి అనే విషయాన్ని నేను ఎక్కువ ప్రస్తావిస్తానని చెప్పాను. దేవుని ఆలయం అంటే ఏంటో, దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఆ విషయం మనం చూద్దాం. దేవుడు స్పష్టంగా అడుగుతున్నాడు నిన్ను నన్ను. నేను భూ సంబంధమైన హస్తకృత్యాల్లో నేను ఉండేవాడిని కాదు. అవన్నీ నా చేతి పనులు. నా చేతి పనుల్లో నువ్వు నా కోసం ఇంకోటి ఏదన్నా తెచ్చినా నేను చేసిన దానికన్నా అది గొప్పగా ఏం లేదు. అలాంటిది నాకు ఇచ్చి నన్ను సంతోషపరచలేవు కదా. ఆయన ఏం కోరుకుంటున్నాడు అనేది మనం ఇప్పుడు చూద్దాం. దేవుని యొక్క మనస్సు ఏంటో చూద్దాం. దేవుని దృష్టిలో ఆలయం ఏంటో చూద్దాం. ఆ విషయాలు మనం ఈ మంటలాదివారం గ్రహిస్తే ఈ మంటలాదివారం మన జీవితాలకు చాలా ఆనందకరంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాం. ఒకసారి చూడండి అమ్మా, దేవుడు కోరుకుంటున్న ఆలయం ఏంటో మనం ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ మనం చూడగలిగినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము. దానికంటే ముందు మీకు ఇంకా కావాలంటే దీని గురించి సరే మొదటిది చదవండి. చదవండి. చూడండి అమ్మా, ఎవరంట? మనం జీవము గల దేవుని ఆలయం. అంటే ఎవరు? ఇప్పుడు యెరూషలేము మందిరము కాదు, కనపడే మందిరము కాదు. దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఆలయంలో ప్రవేశించినప్పుడు, యెరూషలేము ఆలయంలో ప్రవేశించినప్పుడే క్రయ విక్రయాలు అంటే ప్రార్థనా మందిరం అని చెప్పుకుంటూ దాంట్లో జరిగేటువంటి అన్యాయాన్ని చూసి ఆయన సహించలేకపోయాడు. తాళ్ళను కొన్ని నారలను తాళ్ళుగా చేసుకొని ఆ క్రయ విక్రయాలు చేసే వాళ్ళందరినీ తోలేసాడు ఆ చర్చిలో నుంచి. బట్ నీ హృదయంలోకి దేవుడిని నువ్వు ఆహ్వానించాలని చెప్తున్నాడు. ఎంతకాలం అయింది? నువ్వు బాప్తిసం తీసుకునేటప్పుడు, దేవుడా నీకోసమే బ్రతుకుతాను, నా హృదయం నీకు అప్పగిస్తాను, సంపూర్ణంగా నీకు లోబడతాను అని నువ్వు చెప్పావే, అదే ఆహ్వానం. దేవా నువ్వు నా హృదయంలోకి రా అని నువ్వు ఆహ్వానిస్తే ఆయన తలుపులతో కొట్టుచున్నాడు కదా. నువ్వు ఆహ్వానించలేక లోపలికి వచ్చాడు. కానీ లోపలికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? నీ హృదయము అసూయతో, ద్వేషంతో, లోక సంబంధమైన ఆశలతో నిండిపోయి ఉంటే తట్టుకోలేకపోతున్నాడు ఆయన. నీ హృదయంలో ఉండలేకపోతున్నాడు. నువ్వు ఇంతకాలం దేవుడితో ప్రతిదినం పోరాటం చేస్తున్నావేమో. ప్రతిదినం నీ హృదయంలో దేవుడు గర్జిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఇంతకాలం దీనికి బానిసగా ఉన్నావు, నాకు ఇష్టమైన పని చేస్తున్నావు అని నీ దేవుడు గర్జిస్తున్నాడు నీ హృదయాన్ని. కానీ నువ్వు దేవుడిని పట్టించుకోవట్లా. దేవుడు అందుకనే వేదన పడుతున్నాడు, దేవుడు అందుకనే బాధపడుతున్నాడు. ఆ విషయాన్ని మనం చూద్దాం. అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా నీ హృదయం అనే ఆలయం గురించి దేవుడు చెప్తున్న మాటను మనం గ్రహిస్తే బాగుంటుంది. ఎవరంట? మనమంతా దేవుని ఆలయమై ఉన్నారని. ఎవరున్నారు మీ హృదయంలో? మీ దేవుడు, మీ యొక్క టెంపుల్లో, హోలీ టెంపుల్లో ఎవరున్నారో చూడండి. ఇప్పుడు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవరున్నారు మన హృదయంలో? దేవుని చర్చికి వస్తున్నాం, ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో ఉంటున్నాం, కానీ నీ హృదయం అనే దాన్ని నువ్వు శుద్ధి చేసుకోరా. దేవుడు శుద్ధి చేయడానికి వస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, నీ హృదయంలో నాకు అసహ్యకరమైనవి, నాకు బాధ కలిగించేవి, నాకు వేదన కలిగించేవి హృదయంలో ఉన్నాయి, తీసేసుకుంటావా? నేత్రాశకు నువ్వు కూడా ఓడిపోయిపోయావేమో, లేదంటే ఏ యొక్క ప్రేమ, ఈ లోక సంబంధమైన ఆశలు ఏవైతే ఉన్నాయో, ఈ లోక సంబంధమైన జీవ కుటుంబము, ధనాపేక్ష, ఇవన్నీ కూడా మచ్చలము, వ్యసనము, వ్యభిచారము,
ఇవన్నీ నీ హృదయంలో కూర్చోబెట్టుకున్నావు కదా, నన్ను ఆహ్వానించావు కదా, అవన్నీ నాకు ఇష్టం లేవయ్యా, తీసేయ్యా అని నేను అడుగుతున్నాను కదా. నీ హృదయంలో నేను ఉన్నానని నీకు తెలియదా? ఇంకొక అర్థం అవడానికి ఒక విషయం చెప్తాం. ఒక పెళ్లి తంతు జరుగుతుంటే, పెళ్లి చూపుల తంతు జరుగుతుంటే, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంటికి వచ్చినప్పుడు ఇల్లంతా చిందరవందరగా పెట్టేస్తారా? పెళ్లి కూతురుని ఎట్లా పడితే అట్లా వెళ్ళి చూపిస్తారా? తాత్కాలికమైన భూసంబంధమైన 100 సంవత్సరాల కోసమే ఒక పెళ్లి కొడుకుని ఇంటికి వస్తేనే పెళ్లి కూతురుని నీట్గా రెడీ చేస్తున్నావే, నీ నీ యొక్క ఇంటిని నీట్గా సర్దుతున్నావే. ఒక రాజకీయ నాయకుడు ఒక ఊరికి వస్తుంటే అప్పటి వరకు లేనటువంటి హంగులు ఆర్భాటాలన్నీ ఆ రోడ్లకు చేస్తున్నావే. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని చెప్పే దేవుడు నీ హృదయంలోకి వచ్చి ఉంటాను, నీ హృదయంలోకి రావడానికి నేను ఇష్టపడుతున్నాను అని చెప్పినప్పుడు ఆయన కోసం నువ్వు తలుపు తీసావు కదా. నువ్వు దేవుడి సన్నిధికి వచ్చావంటే నువ్వు నా హృదయంలోకి రాని ఆహ్వానించావు కదా. మరి నీ హృదయాన్ని సరి చేసుకున్నావా? నీ హృదయాన్ని శుద్ధి చేసుకున్నావా? నీ హృదయంలో ఎన్ని దేవుడికి ఇష్టం లేనివి ఉన్నాయో అవన్నీ పెట్టుకొని దేవుడు రమ్మంటున్నావు, ఉంటాడా? ఈ లోక సంబంధమైన అధికారులైనా మన ఇంటికి వస్తే చిందర వదలకుండా కింద కూర్చోంటే కూర్చుంటాడా? తాత్కాలికమైనటువంటి భూ సంబంధమైన వాటినే మీరు యాక్సెప్ట్ చేయలేని తత్వంలో ఉంటే దేవుని యొక్క మనసు మనకు ఎలా తెలుస్తుంది? దేవుడు అదే చెప్తున్నాడు, మీ హృదయంలో నేను ఉన్నాను కదా, లేదనుకుంటున్నావా? ప్రతి దినము నీ హృదయంతో నేను పోరాటం చేస్తున్నాను కదా. నువ్వు అన్యాయం చేస్తున్నప్పుడు సహోదరుడు అన్యాయం చేయొద్దు, నీ తోటి వాడిని ప్రేమించాలని దేవుడు చెప్తున్నాడు కదా. ఆ వాక్యం దేవుడు చెప్తున్నాడు, ఒక దినం రాబోతుంది, ఆ దినంలో నా నిబంధన వాళ్ళ హృదయాల్లో ఉంచుతానని చెప్పాడు. నీ హృదయంలో దేవుని ఆత్మ ఉంటే దేవుని వాక్యం ఉంటుంది. నువ్వు తప్పు చేసే ప్రతిసారి దేవుడి వాక్యం గర్జిస్తుంది. వద్దయ్యా, ఇటువంటి పని చేయొద్దయ్యా. కానీ నువ్వు లక్ష్యం చేస్తున్నావా దేవుడి మాటని? ఎంతకాలం అయింది ఆయన యొక్క మాటని విని? ఒకవేళ బాప్తిసం తీసుకున్నప్పుడు ఫస్ట్ 6 నెలలు సంవత్సరం నిజమైన భక్తి చేసేవేమో, నీ మొదటి ప్రేమ కోల్పోయావు. దేవుని మీద నేరారోపణ చేస్తున్నాడు. కష్టంలో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభువు ఒక్కసారి నాకు సహాయం చేయి, ఇక తిరిగి నేను పాపం చేయాలి కళ్ళని దేవుడి యొక్క వాగ్దానం చేసేవేమో. నీ యొక్క అవసరం తీరిన తర్వాత ఎంత కాలమైంది దేవుణ్ణి మర్చిపోయి? దేవుడు ప్రతిదినం వేదనతో నిన్ను అడుగుతున్నాడు కదా. లేఖనాల్లో నుంచి ప్రతిసారి దేవుడు వాక్యం వింటున్నప్పుడు నీ హృదయం గర్జించబడుతుంది కదా. మరి ఎందుకు మార్పు చెందట్లేదు? నీ హృదయాల్లో ఉన్నవాడు మామూలు వ్యక్తి కాదు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడైన యెహోవా దేవుడు నీ హృదయంలోకి వచ్చి ఉన్నాడు. నీ హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. యెరూషలేము దేవాలయంలోనే కై విక్రయాలు సహించలేని దేవుడు నీ హృదయంలో జరుగుతున్న అన్యాయాలు, దోషమైనటువంటి క్రియలను సహిస్తాడనుకుంటున్నావా? అలా సహించే దేవుడు అనుకుంటున్నావా? దేవుడు ప్రేమామయుడు, ఎట్ ది సేమ్ టైం న్యాయాధిపతి. ఈజ్ ఎ గుడ్ జడ్జ్. నీకేదైనా అన్యాయం జరిగితే బాధపడతాడు, నువ్వెవరికైనా అన్యాయం చేస్తే శిక్షిస్తాడు కూడా. అనుకుంటున్నావేమో నా దేవుడు నేనేది చేసినా సహిస్తాడు, నేనేది చేసినా భరిస్తాడు అంటావేమో. భరిస్తాడు, సహిస్తాడు, కానీ శిక్షిస్తాడు కూడా. ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఎందుకంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్పాలనుకుంటున్నా దేవుడు ఉన్న సమయంలో. క్లుప్తంగా గమనించండి, మనుషుల మనస్తత్వం గురించి బైబిల్ స్పష్టంగా చెప్పింది. ఇందులో 3 వ్యక్తుల గురించి లేఖనాలు చూపించే టైం లేకపోతే క్లుప్తంగా చెప్తాను. చూడండి, 3 వ్యక్తుల గురించి మిమ్మల్ని పరిశీలిస్తా. ఇదే హృదయం అనే స్థితి గురించి లిఖింపబడినటువంటి మాటలు. ఎప్పుడైనా గమనించండి, ఇప్పుడు నేను ఒక మాట అంటున్నాను, కంక్లూజన్ లో మళ్ళీ ఇదే మాట గుర్తు చేస్తున్నాను. దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళకే, దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళకే, దేవుని నమ్మిన వ్యక్తులకే శ్రమలు, కష్టాలు వస్తాయి. వాటిని నీతి నిజాయితీగా దేవుని చెప్పినట్లు కనుక ఎదుర్కొనగలిగితే ఆశీర్వాదాలు ఆకాశంలో ఉంటాయి. కానీ వాటి నుండి తొలగిపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో కొంతమంది వ్యక్తుల్ని ఉదాహరిస్తూ లేఖనాల్లో వాళ్ళ గురించి ఏం చెప్పబడిందో మీకు కొన్ని రియల్ అంతకుముందు గతంలో ఉన్నటువంటి పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత ఈ యొక్క కంక్లూజన్ లో ముందుకు వెళ్దాం. దేవుడి బయట మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. మనం ఒకసారి ఫిలోమోనుకు రాసిన పత్రికలో కనుక మనం చూస్తే, మీరు
చదవండి తర్వాతైనా. బట్ నేను ఓవరాల్ గా చెప్తాను, అవసరమైన వాటిని మాత్రమే మీకు అక్కడ ఉదహరించి చెబుతాను. ఫిలోమోను రాసిన పత్రిక ఒకే ఒక అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో ఒకే ఒక అధ్యాయం ఎవరి గురించి రాశారంటే ఒక బానిస గురించి రాశారు. అతను ఒక అన్యుడు, ఒనియేసిము అనే ఒక అన్యుడు, ఒక బానిస, ఫిలోమోను దగ్గర పనిచేసే ఒక వ్యక్తి. అతను దొంగతనం చేసి అతని దగ్గర నుంచి, యజమాని దగ్గర నుంచి పారిపోయాడు రోమా. పారిపోతే అక్కడ అతను చూసి జైల్లో వేశాడు. అతనికి సువార్త తెలియదు, దేవుని ప్రకారం దేవుని యొక్క మాటలు తెలియదు. అక్కడ పౌలు అనే ఒక వ్యక్తి అతనికి సువార్త ప్రకటిస్తే మార్పు చెందాడు, మారు మనసు పొందాడు. మారు మనసు పొందిన వ్యక్తి ఆ తర్వాత ఏం చెప్పాడో చూడండి. నువ్వు గతంలో ఎటువంటి పాప స్థితిలో ఉన్నావో వదిలేసాయి, ఇప్పుడు నువ్వు నూతన సృష్టి. ఎవరైనా క్రీస్తునందు ఉన్న వాళ్ళు నూతన సృష్టి, పాతవి గతించారు. అంతకు ముందు నువ్వు దేనికి పనికిరాని వాడైనా దేవుని సువార్తను నమ్మి హృదయమున తెలిపోతే దేవుడు తట్టినప్పుడు నువ్వు లోపలికి ఆహ్వానించాక నీ లోపల ఉండేటువంటి చెడు తలంపులు, చెడు ఆలోచనలు, దేవుడికి ఆయాసకరమైనవన్నింటినీ కూడా తీసివేస్తే ఈ వ్యక్తి అన్యుడే, దేవుని గురించి తెలియని వ్యక్తే. ఇతని కోసం దేవుని సేవకుడు రాస్తున్న ఒక రికమెండేషన్ లెటర్. ఎవరికైనా జాబ్ కావాలని మనం చెప్తాం చూడండి, సో అండ్ సో పర్సన్ ఈజ్ ఎ వెల్ అండ్ గుడ్ నాలెడ్జ్ పర్సన్, ప్లీజ్ ట్రై టు గివ్ ద జాబ్. అతనికి జాబ్ ఇవ్వండి ఒక రికమెండేషన్ లెటర్ ఇస్తాను చూడు. అపోస్తులైన పౌలు గారు ఆ యొక్క ఒనియేసిము గురించి ఫిలోమోనుకి రాసిన ఒక రికమెండేషన్ లెటర్ లో స్పష్టంగా చెప్పాడు, అయ్యా ఇంతకు ముందు ఇతను నీకు నిష్ప్రయోజనమైన వాడే, దేనికి పనికిరాని వాడే, కానీ ఇప్పుడు కాదు. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మీ జీవితం మారాలి. దేవుళ్ళు రాకముందు నిష్ప్రయోజనమైన జీవితం ఏమో, లోకాశంలో ఉన్నావేమో, లోక తలంపులన్నిటికీ కూడా హృదయంలో నింపుకున్నావేమో. ఒక్కసారి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, నువ్వు మార్పు చెందిన తర్వాత మళ్ళా నీ హృదయం అనేది పాత స్థితికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తే కనుక నీ యొక్క చివరి స్థితి చాలా దారుణంగా ఉంటుంది. అటువంటి సందర్భం ఇంకొక వ్యక్తి గురించి చూద్దాం. ఈ వ్యక్తిలో ఖచ్చితంగా ఒనియేసిము అనే వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత ఏ వ్యక్తి అయితే యజమాని ఉన్నాడో ఆ వ్యక్తి దగ్గరికి పంపించాడు. నువ్వు మళ్ళీ ఆ దగ్గరికి వెళ్ళు, ఈ లెటర్ తీసుకుని వెళ్ళు. ఆ యజమానికి చూపిస్తే ఆ యజమాని గురించి చెప్పాడు అపోస్తలుడైన పౌలు, ఈ యొక్క దాసుడు లేదంటే ఈ యొక్క బానిస నీకేమైనా రుణం ఉంటే అది నేను తీరుస్తా, దేవుని ప్రేమను బట్టి ఇతన్ని చేర్చుకో. ఆ వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత ఆ వ్యక్తిని అతను స్వీకరించాడు. ఇది మొదటి వ్యక్తి, అంధుడే, దేవుని అంగీకరించినాక తిరిగిపోలా. ఇప్పుడు రెండో వ్యక్తి గురించి చెప్తా. సంసోన్ అనే వ్యక్తి. సంసోన్ అనే వ్యక్తి దేవుని అభిషేకం వల్ల పుట్టినవాడు, దేవుని అభిషేకంతో పుట్టినవాడు. దేవుని యొక్క శక్తి అతని మీదకి వస్తుంది. అటువంటి వ్యక్తి ఇక్కడ మనం కనుక గమనిస్తే, సంసోన్ అనే వ్యక్తి ఏం చేశాడయ్యా, దేవుని ఆశీర్వాదం వల్ల పుట్టింపబడ్డాడు. ఆ ఫిలిస్తీన్ నుంచి ఈ యొక్క ఇశ్రాయేల్ విడిపించడానికి పుట్టించబడ్డాడు. అటువంటి శక్తి కలిగిన వ్యక్తి వ్యభిచారంలో పడిపోయాడు. కానీ ఏదైనా ఒక పాపం చేస్తున్నప్పుడు దేవుడు హెచ్చరిస్తాడు. నువ్వు వ్యభిచారంలో కూరుకుపోయావేమో, వ్యభిచారపు జీవితంలో బతుకుతున్నావేమో, హృదయంలో దేవుడు గర్జిస్తాడు. వినలేదు. విననప్పుడు మళ్ళా దేవుని యొక్క ఉగ్రత అతని మీదకి ఎలా వచ్చిందో చూద్దాం. ఈ యొక్క వ్యక్తి విశ్వాసంలో కొనసాగే ఏ వ్యక్తి అయినా విశ్వాసం నుండి ఒకసారి జారిపోతే ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందో ఈ వ్యక్తి గురించి చూద్దాం. సంసోను గురించి ఒకసారి లేఖనాల నుంచి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం. ఇది అతను చేసినటువంటి పాపం. దానికంటే ముందు న్యాయాధిపతులు 13వ అధ్యాయం 24వ వచనంలో యెహోవా ఆశీర్వాదం అతని మీద ఉందా లేదా అనేది మనం ఒకసారి చూద్దాం. తరువాత ఆ స్త్రీ కుమారుని కన్ని అతనికి సంసోను అని పేరు పెట్టాను. ఎవరు ఆశీర్వదించారంటే ఈ వ్యక్తిని? యెహోవా ఆశీర్వదించిన వ్యక్తి. ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్లో ఉన్న ఫస్ట్ ఏమో అన్యుడు, దేవుని సువార్త తెలియని వ్యక్తి మారు మనసు పొందాడు, జీవితం సాగిపోతుంది. ఇప్పుడు మన క్రిస్టియన్స్ అనుకోవచ్చు, ఈ యొక్క ప్రస్తుత పరిస్థితికి దేవునిలో ఎదిగిన వ్యక్తి అనుకోవచ్చు. పుట్టుకతోనే కొంతమంది ఉంటారు, పుట్టుకతోనే భక్తిలో చాలా బాగా పెరిగిపోతారు. ఎట్లా అంటే చర్చియే వాళ్ళ యొక్క ప్రాణం.
దేవుని యొక్క పనులు అంటే ఇష్టంగా చేస్తాడు. బాల్యం నుండి అటువంటి వైఖరితో పెంచుతాడు తల్లిదండ్రులు. అట్లాగే సంసారాన్ని పెంచారు. కానీ ఇతనికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత అతను చేసిన పాపం చూడండి. అదే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 1వ వచనంలో చూడండి. తరువాత సంసోను గాజాకు వెళ్ళి చాలమ్మా వేసిన ఒకతని చూచి ఏం చేశాడు? వ్యభిచారం చేయడం మొదలు పెట్టాడు. ముందేం చెప్పాడు? దేవుడు ఆశీర్వాదం ఉన్న వ్యక్తి ఆశీర్వాదకరంగా చాలా కాలం దేవుడికి హత్తుకొని బ్రతికాడు. మన జీవితాలు కూడా అలా ఉన్నాయో ఒకసారి పరిశీలించండి. నువ్వు దేవుడి సత్యకు వచ్చినప్పుడు లేదా దేవుడి దగ్గరికి మొదటిసారి వచ్చినప్పుడు చాలా వినమ్రుడువే, దేవా నీ కోసం నేను ఏదైనా చేస్తానని వినమ్రుడితో వచ్చేవేమో, దేవుడికి అలాగే కొంతకాలం బ్రతికేవేమో. కానీ నీ హృదయంలో ఉన్న పాపం ఏంటి? ఆ తర్వాత ఏ విషయంలో నువ్వు పడిపోయావు? ధనాపేక్షకు పడిపోయావా? లేదంటే వ్యభిచారానికి లోనయ్యావా? నేత్రాశకు లోనయ్యావా? లేదంటే డబ్బు వ్యామోహంలో పడిపోయావా? ఇక్కడ అయితే సంసోను వ్యభిచారంలో పడిపోయాడంట. ఆ వ్యభిచారంలో పడిపోయిన తర్వాత అతనికి వచ్చినటువంటి పనిష్మెంట్ ఏంటో చూడండి. ఆ తర్వాత అతనిని ఆ ఫిలిష్తీయులు బంధించాడు. ఎందుకు బంధించాడు? దేవుని ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. దేవుడు ఇది చేయొద్దు అన్నాడు, ఆ పనిని చేశాడు. ఆ తర్వాత ఆ వేశ్య చేతిలోనే ఆ ఫిలిష్తీయులకు అప్పగింపబడ్డాడు. ఒక స్థితిలో నువ్వు పాపంలో ఉన్నప్పుడు దేవుడు అనేక సార్లు హృదయంలో గర్జిస్తాడు. ఎన్నిసార్లు గర్జించినా వినకపోతే ఏమవుతావు? నాశనం అవుతావు. ఇప్పుడు ఆయనకు అదే జరిగింది. తీసుకెళ్లి అలాంటి బలాఢ్యుని తీసుకెళ్లి తిరిగి విసిరించడానికి కళ్ళు పొడిచేశాడు. ఒక ఖైదీని చేసేశాడు. ఇంతకు ముందు ఒక బానిస ఖైదీ లాంటి వ్యక్తి దేవుళ్ళలోకి వచ్చి స్వతంత్రంగా బతుకుతున్నాడు. ఇతను స్వతంత్రంగా ఉన్న వ్యక్తి, దేవుళ్ళలో ఎదిగిన వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడు? కారాగారంలో బానిస అయిపోయాడు చేసిన పాపాన్ని బట్టి. ఆ పాపాన్ని బట్టి బానిస అయిపోయాడు. ఒకవేళ ఇప్పటి వరకు నీకున్నటువంటి పరిస్థితి, ప్రభా నేను అంతకుముందు నీ యందు చాలా విశ్వాసంతో భక్తి కలిగి జీవించానయ్యా, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు తెలియక నేను పాపంలో పడిపోయాను. ఇప్పటికీ నా హృదయంలో పాపం ఉంది, నేను ఆ పాపాన్ని తీసేసుకుంటానని పశ్చాత్తాపడితే సంసోను పశ్చాత్తాపడ్డాడు. ఎక్కడ పశ్చాత్తాపడ్డాడు? ఒకసారి ఆ మాటలు చదివితే చాలా చక్కగా ఉంటాయి చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 26వ వచనంలో ఇట్లా నేను ఈ గుడికి అమ్మ ఒక్క నిమిషం, అదే 16వ అధ్యాయము 25వ వచనం చివరిలో చూడండి. ఆయన పశ్చాత్తాప ఆయన ఎంత హేళన చేస్తాడో చూడండి. ఎదుటి వ్యక్తి, అంత గొప్పగా ఉన్న వ్యక్తి, దేవుళ్ళు ఎదిగిన వ్యక్తిని ఒకసారి నువ్వు పాపంలో పడిపోతే అదే వ్యక్తులు నిన్ను ఏమని దూషిస్తారో తెలుసా? గతంలో నువ్వు అటువంటి పరిస్థితిలో ఉన్నాను, ఒకప్పుడు నేను చాలా ఉన్నతమైన స్థితిలో చాలా ఉన్నతమైన పొజిషన్లో ఉన్నానేమో, గ్రహించు. దేవుని నమ్ముకునేటువంటి ఉన్నతమైన స్థితికి వెళ్ళేవేమో, చుట్టూ అందరూ నేను గౌరవించేవాళ్ళు, కానీ నువ్వు చేసే పాపాన్ని బట్టి నిన్ను అందరూ అపహాస్యం చేస్తున్నారు. అదే వ్యక్తులు నిన్ను గొప్పవాడన్న వ్యక్తులు నిన్ను అపహాస్యం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. ఆ హేళన అవమానాలు జరిగినప్పుడు ఇప్పుడు చెప్తున్నారు చూడండి, 16వ అధ్యాయం 26వ వచనం మొత్తం చదవనమ్మా. తన చదవండి. ఇట్లా నేను స్తంభములను విడువు అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొని నిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారంగా ఉన్న రెండు మధ్య స్తంభములలో ఒకదానికి కుడి చేతులు ఒకదానికి ఎడమ చేతులు పట్టుకొని నేను ఫిలిష్తీయులను చనిపోదును గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు ఆ సత్తారుల మీద దానిలో ఉన్న జనులందరి మీద పడేది. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలం మందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ అయింది. అప్పుడు అతని స్వదేశములను ఇక్కడ చూడండి, పశ్చాత్తాపం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వస్తాం? మనం పాపం చేశామని మనం పశ్చాత్తాపడ్డప్పుడు, దేవా గతంలో ఈ మాట వినకుండా నేను పాపం చేశానయ్యా, మరొక్కసారి నన్ను
ఒక్కసారి బలపరచు. నేను ఇంతవరకు వీళ్ళు నన్ను అవమానిస్తున్నారు కదా, నన్ను ఎంతగానో హేళన చేస్తున్నారు కదా, ఒక్కసారి నన్ను బలపరిస్తే నా జీవిత కాలం అంతలో వీళ్ళందరినీ నాశనం చేసి నేను కూడా చనిపోతాను అని పశ్చాత్తాపంతో దేవుని ప్రార్థిస్తున్నాను. గమనించండి, పాపంలో పడిపోయిన తర్వాత ఇది ఒక్క ప్రార్థన కనుక, ఈ ఒక్క ప్రార్థన కనుక సంశోధన చేయకపోతే నరకానికి వెళ్ళి ఉండేవాడు. దేవుడు ప్రేమాపూర్ణుడు ఎందుకు అంటున్నామంటే, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా దేవుణ్ణి ఎంతగానో ప్రేమించి దేవుని స్థానంలో దేవుళ్ళు ఎంతగానో ఎదిగినప్పటికీ నువ్వు పాపం చేసిన తర్వాత మళ్ళా దేవుని వైపు తిరగకుండా కనుక చనిపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్తాం. సంసోను యొక్క ప్రార్థన చేయటం వల్ల ఇతని యొక్క పేరు పరిశుద్ధుల లెక్కలో చేర్చబడింది. ఎందుకంటే మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసినప్పుడు 2 దొంగలు ఉన్నారు, కుడి పక్కన ఎడమ పక్కన. బతికినంత కాలం చాలా పాపంలో బతికారు, కానీ ఒక్క దొంగ మాత్రం దేవా ప్రార్థన చేశాడు, నువ్వు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆ ఒక్క ప్రార్థన వల్ల అతను నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పిన ప్రేమాపూర్ణుడు. సంసోను కనుక ఈ ఒక్క ప్రార్థన కనుక చేయకపోయి ఉంటే ఖచ్చితంగా నరకంలో పడిపోయేవాడు. కానీ పశ్చాత్తాపం నీ హృదయంలో వచ్చింది. ఈ వాక్యం ఇప్పుడు చెప్పబడుచుండగా నీ హృదయంలో పశ్చాత్తాపం వస్తుందేమో గమనించు. ఇంతకాలం నేను ఎవరికైతే అన్యాయం చేశానో ఆ వ్యక్తి విషయంలో నేను చాలా పాపం చేశాను, నన్ను క్షమించు అని దేవుని అడగగలిగితే ఆ ఒక్క ప్రార్థన నేను పరిశుద్ధిగా మార్చగలుగుతుంది. ఆ ఒక్క ప్రార్థన నిన్ను నిత్య రాజ్యానికి తీసుకెళ్ళగలుగుతుంది. ఒకవేళ ఇంకను నీ హృదయాన్ని కఠినపరుచుకోవాలని, ఇంకను నీ హృదయాన్ని వేదనలోకి నెట్టాలని నువ్వు ఆలోచిస్తుంటే అది సాతాను తలంపు. నువ్వు జయించలేకపోతున్నావా? నాకున్న ఈ సమస్య, నాకున్న ఈ ఎడిక్షన్, నాకున్నటువంటి ఈ యొక్క అలవాట్ల నుంచి నేను బయటికి రాలేనని నువ్వు బాధపడుతున్నావా? దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావో ఆ సమస్య గురించి దేవుని ఎందుకు మొరపెట్టు. ఈ క్షణమందే నీ హృదయం గర్జిస్తుండగా, దేవా నేను ఈ సమస్యలో బయటికి రాలేకపోతున్నానయ్యా, నువ్వు నాకు సహాయం దయచే. నాకు ఆరోగ్య సమస్య, లేకపోతే మానసికమైన వేదన, లేకపోతే శారీరక బానిసత్వమా, నేత్రాస, లేకపోతే జీవపు డంబ సమస్య ఏమన్నా ఉందా, ధనాపేక్ష ఏమన్నా ఉందా, నువ్వు రాలేకపోయే స్థితి ఏంటి, దేవునికి నీకు అడ్డుగా ఉన్న స్థితి ఏంటి? ఒక్కసారి నీ హృదయం గర్జిస్తుండగా నువ్వు ఒక్కసారి దేవుని ప్రార్థించి, ప్రభా నాకు ఈ స్థితి ఉంది, నా శక్తి వల్ల కావట్లేదు, నా జ్ఞానం వల్ల నేను బయటకు రాలేకపోతున్నాను, నువ్వు నాకు సహాయం చేయని కనుక సంసోను వల్ల ప్రార్థిస్తే దేవుడు విడిచినప్పటికీ సంసోని మళ్ళా బలపరిచాడు. ఎందుకంటే విరిగి నలిగిన హృదయాలను ఆయన అలక్ష్యం చేయడు. నువ్వు పశ్చాత్తాపడితే ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు. ఇది రెండో వ్యక్తి, దేవుడిలో ఎదిగి ఒక స్థితిలో పడిపోయి మళ్ళా తిరిగి దేవాలను క్షమించండి క్షమిస్తాడు. మూడో వ్యక్తి గురించి చూద్దాం. దేవుడితో నడిచిన వ్యక్తి, దేవుడిలో గొప్ప కార్యాలు చేసిన, అద్భుతాలు చేసిన వ్యక్తి, దేవుడితో సహవాసం చేసిన వ్యక్తి, పాపం చేసి పడిపోయాడు, తిరిగి ప్రార్థన చేయాలి, నరకానికి వెళ్ళిపోయాడు. చూద్దాం ఆ వ్యక్తి గురించి. ఇస్కరియోతు యూదా. చూడండి, మన దేవుని సహవాసంలో దేవునితో పాటు 12 మంది శిష్యుల్లో ఒకరిగా లెక్కింపబడి, దేవుడితో పాటు ప్రతిదినం పచ్చడిలో వాడబడి, దేవుడు చేసే అన్ని అద్భుత కార్యాలు చూసి దేవునితో పాటు కూడా అన్ని విషయాల్లో ఉన్న వ్యక్తి చివరికి ఏమైపోయాడో మనం లేఖనాల్లో నుంచి మనం చూద్దాం. ఎందుకంటే దేవుని ప్రేమను బట్టి మనం ఈ విషయాలు తెలుసుకోలేక దేవుడు కృప చూపించాడు. మొదటగా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఇస్కరియోతు యూదా యొక్క జీవితం బాగా ఉంది, చాలా ఉన్నతంగా ఉంది. ఎవరైనా యెరూషలేము వీధుల్లో శిష్యులు అవుతుంటే అందరినీ సన్మానించేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు వస్తుంటే రాజకీయ నాయకుడు పక్కన ఉన్న వ్యక్తిని కూడా అదే విధంగా సన్మానిస్తారు. ఆకాశ మహాకాశాలకు పట్టజాలని దేవుడైన యేసుక్రీస్తు ప్రభుతో పరిచయంలో వాడబడుతుంటే ఆయనతో పాటు శిష్యులను కూడా సన్మానిస్తూ ఉన్నారు. కానీ ఆ యొక్క వ్యక్తి చేసినటువంటి పాపం, ఆ వ్యక్తి చేసినటువంటి పాపం ఏంటయ్యా అంటే మనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు మనం చూస్తే బాగుంటుందేమో. అప్పుడు 12 మందిలో ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను అప్పగించిన ఎడల నాకేంటి అని అడిగాడు.
అందుకు వారు 30 వెండి నాణ్యాలు ఇస్తామయ్యా ఆయన మాకు అప్పగించి అన్నాడు. ఇదేంటిది? ధనాపేక్ష. నేను ఇందాక చెప్తున్నదే, విశ్వాసంలో బాగా ఎదిగావు, దేవుడిని అంచెలంచెలుగా అభివృద్ధి చెంది నీకు కావలసినటువంటి సకల సౌకర్యాలు, నీకు ఇల్లు కావాలంటే ఇల్లు ఇచ్చాడు, వ్యాపారం కావాలంటే వ్యాపారం ఇచ్చాడు, నువ్వు కష్టంలో ఉన్నావంటే ధనం ఇచ్చాడు, నీ కుటుంబానికి కావలసిన సకల సౌకర్యాలు నీకు ఇచ్చాడు. కానీ ఆ ధనాపేక్ష అనేది నిన్ను ఒక బానిసను చేసేసి ఇంకా కావాలనే వ్యామోహం నీలో పెరిగిపోతూ ఉన్నప్పుడు ఈ యొక్క ఇస్కరియోతు యూదాకు తిండికి కొరత, దేవుడితో ఉన్నాడు. 5 రొట్టెలు 3 చేపల్ని 3000 మందికి పైన పెట్టినటువంటి గొప్ప వ్యక్తితో ఉన్నప్పుడు ఆహారానికి కొరత ఉంటుందా? అద్భుతాలు చేయగలిగే ఏ సమస్య ఉన్నా ఒక్క మాటతో సాల్వ్ చేయగలిగే దేవుడు పక్కన ఉంటే అతనికి ఏమైనా కొరత ఉంటుందా? అనారోగ్య సమస్య లేదు, ఆకలి దప్పులు లేవు, వస్త్రహీనత లేదు, ఏ యొక్క లోటు లేనప్పటికీ ఇతనికి ఏమనిపిస్తుంది? ధనాపేక్ష కావాలి, నాకు ధనం కావాలనే వ్యామోహంతో అతను చేసిన పాపాన్ని బట్టి అతను తిరిగి పశ్చాత్తాపడ్డాడు. చూడండి, ఇస్కరియోతు కూడా పశ్చాత్తాపడ్డాడు, సంసోను పశ్చాత్తాపడ్డాడు. ఇంకొక వ్యక్తిని కూడా మనం చూసాం కదా, మొదట ఒన్యేసేము కూడా పశ్చాత్తాపడ్డాడు. నేను తప్పు చేశానయ్యా అని పౌలు దగ్గరికి వచ్చి ప్రాధాయపడ్డప్పుడు ఎన్నో తిరిగి మళ్ళా నీ యజమాని దగ్గర ఎవరికైతే అన్యాయం చేశావు నేను చెప్తున్నావు, దేవుడు ప్రేమను బట్టి నిన్ను స్వస్థపరుస్తాడు, దేవుడి ప్రేమను బట్టి నిన్ను చేర్చుకుంటాడు అని చెప్పారు. చెప్పినట్లు వెళ్ళాడు, చేర్చుకోబడ్డాడు, దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. సంసోను లోకంలో పట్టబడ్డాడు, లోకాశల్లో వ్యభిచారంలో కూరుకుపోయాడు, పశ్చాత్తాపడ్డాడు. ప్రభా ఇంకొక అవకాశం నాకు ఇస్తే నేను నిన్ను మళ్ళా బలపరుస్తాను అని చెప్పాడు. దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇస్కరియోతు యూదా కూడా ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. చూడండి, పాపం చేసినాక పశ్చాత్తాపం అనేది ఉండాలి. ఈ 3 వ్యక్తులు పాపం చేశారు, పశ్చాత్తాపడ్డారు. తర్వాత ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సో ఈ 2 వ్యక్తులు గతంలో చెప్పినటువంటి ఒనేసిము కావచ్చు, సంసోను కావచ్చు, పశ్చాత్తాపడ్డారు, ప్రార్థన చేశారు. కానీ ఈ వ్యక్తి ప్రార్థన చేయాలి. ఎందుకు చేయలేదో చూద్దాం. ఇప్పుడు ఈ యొక్క ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపడ్డాడు అంటారు లేఖనంలో ఆధారం ఉంది. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 3 నుంచి 6 వరకు ఒకసారి చదివినట్లయితే, అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూసి ఏమంటాడంటే, ఆయన పశ్చాత్తాపడ్డాడా లేదా? ఎవరైనా పశ్చాత్తాపడి ఆగిపోతే మరణం తర్వాత నరకం ఉంది. ఇతను పశ్చాత్తాపడి తర్వాత ఏం చేశారనేది చూడండి. ఆ 30 వెండి నాణ్యాలు తెచ్చి నిరపరాధిని అప్పగించుతునని ఏం చేశారైనా పశ్చాత్తాపడ్డ దేనికి? పాపం చేసినందుకు నిరపరాధిని అప్పగించాడు. ఆయనకి విధించిన శిక్షను చూసి పశ్చాత్తాపడ్డాడు ఇస్కరియోతు యూదా. ఆ వెండి నాణ్యాలు అక్కడ పడేసి వెళ్ళి గురి పెట్టుకొని చచ్చిపోయాడు. ప్రార్థన చేస్తుంటే, నువ్వు తప్పు చేసావు కదా, పశ్చాత్తాపడ్డావు కదా, ప్రార్థన చేస్తుంటే ప్రభు రాజ్యంలో అవకాశం ఉండేది కదా. ఇతను ఏం చేశాడు? చాలా మంది అనుకుంటారు అట్లాగే, నాకున్న సమస్యలకి నేను చచ్చిపోతే బాగున్నాను. నువ్వు చచ్చిపోతే దేవుడి రాజ్యానికి వెళ్ళవు, సాతాను రాజ్యానికి వెళ్తావు. దేవుడు అదే చదువుతాను, నీ సమస్యలు బాధలు యేసుక్రీస్తు ప్రభువు అనుభవించినటువంటి సమస్యల కంటే పెద్దవి కాదు. అదే చెప్తారు, మీరు రక్తము కారునంతగా శ్రమ పడలేదు, మీరు శ్రమ పొందినది, దాంట్లో బయటపడే మార్గం మీకు కనబడుతుంది, మరి ఎందుకు చావాలనుకుంటున్నారు? మీ యొక్క జీవితం విలువైనదని మీకు తెలియదా? మీ హృదయంలో దేవుని ఆత్మ ఉన్నదని మీకు తెలియదా అని దేవుడు మిమ్మల్ని అడుగుతున్నప్పుడు ఆ ఆత్మను చంపుతున్నావు. నువ్వు దేవుని ఆత్మను చంపుతున్నావు. దేవుని ఆత్మను చంపకూడదు. దేవుని ఆత్మను దేవునికి అప్పగించాలి. ఈ యొక్క పశ్చాత్తాపాన్ని బట్టి దేవుని ప్రార్థన చేస్తే నువ్వు ఖచ్చితంగా పరలోకంలో ఉన్నావు. సరే, మీరు పరలోకంలో ఉన్నారు అని చెప్తున్నారు. సంసోను పరలోకంలో ఉన్నారా? అతని యొక్క పేరు నీకు పరిశుద్ధ గ్రంథంలో ఉందా అనేది మీకు కావాలంటే చూడండి, పశ్చాత్తాపం పొందినాక ఇతను విశ్వాసుల జాబితాలో ఎట్లా చేర్చబడ్డాడో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32, 33లో 33 దాంట్లో ఈ విశ్వాసుల యొక్క పేర్ల లిస్ట్ లో చాలా మంది పేర్లు ఉంటాయి. అందులో సంసోను పేరు ఉంటుంది. చూడండి, వీళ్ళంతా ఇప్పుడు చెప్పబడే వీళ్ళంతా విశ్వాసుల ద్వారా రాజ్యములను జయించి
నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, వాగ్దానాలు పొందిరి. సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును తొందరగా చదివమ్మా, తొందరగా. అందులో సంసోను పేరు వస్తుంది అక్కడ కొంచెం. అగ్ని బలమును చల్లార్చి ఖడ్గదారికి తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనుగాక యాతన పెట్టబడిరి. మరి కొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి పందకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, స్తంభములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి. ఒక్క నిమిషం ఆపమ్మా. ఇక్కడ దీని పైన ఉంటుంది చూడండి, దానికంటే ముందు ఇక్కడ 32వ అధ్యాయంలో చూడండి. ఇక ఏమి చెప్పడము, గిద్యోను, బారాకు, సంసోను, యుప్తా. చూడండి ఇక్కడ నేను 32 అనే దాంట్లో ఇక్కడ కరెక్ట్ గా ఉంది. మీరు చదవటం ఒకవేళ 33 స్టార్ట్ చేశారేమో. ఇక్కడ ఏమి చెప్పడము, గిద్యోను, బారాకు, సంసోను వీళ్ళందరూ విశ్వాస వీరులుగా పరిగణించబడ్డారు. విశ్వాస వీరుల జాబితాలో సంసోను యొక్క పేరు లిఖింపబడింది అంటే అతను పశ్చాత్తాపం పొందిన తర్వాత తిరిగి దేవునికి ప్రార్థించాడు కాబట్టి. ఇస్కరియోతు పేరు పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసుల జాబితాలో లేకపోవడానికి పాపం చేశాడు, పశ్చాత్తాపడ్డాడు, తిరిగి ప్రార్థన చేయాలి. మీ జీవితాలు కూడా ఒకసారి పరిశీలించుకోండి. ఇంతవరకు దేవుళ్ళు ఎంతగానో వాడబడి కొంతకాలం తర్వాత దేవుడి నుంచి తొలగిపోయి పాపానికి బానిసైపోయావేమో. నీ హృదయంలో దేవుడి యొక్క మాటలు వినిపించుచున్నప్పుడు, ప్రభువా నేను ఈ పాపం నా హృదయంలో ఉంది, నేను దీనిలోంచి బయటికి రాలేకపోతున్నానేమో అని నువ్వు వేదన పడుతున్నావేమో. ఈ క్షణమే, ఈ దినమే దేవుడిని అడిగితే ఆ సమస్యలో నుండి నువ్వు బయట పొందుతావు. ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు అదే స్థితిలో మరణిస్తే నిత్య నరకానికి పాత్రుడు అవుతావని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.